జ్ఞానం కలిగి ఉండే లక్షణాలు. మొట్టమొదట ఇది దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడింది. దేవుని యొద్ద నుండి అనుగ్రహింపబడినటువంటి జ్ఞానము పవిత్రమైంది. ఇది మానవ సంబంధమైనటువంటి జీవితాల్లో పరిశుద్ధతను ప్రోత్సహిస్తుంది. పాపాన్ని ఏమాత్రం కూడా ప్రోత్సహించదు. అది కడాఖండిగా ఖండిస్తుంది. అయితే మానవ ఆలోచన సంబంధంలో నుండి పుట్టినటువంటి మత గ్రంథాలు ఈరోజు పరిశుద్ధతను ప్రోత్సహిస్తున్నాయా, పాపాన్ని ప్రోత్సహిస్తున్నాయో మనం నిశ్చితంగా గమనించాల్సినటువంటి వారమైన. రెండవది, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానము సమాధానకరమైంది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే పాపి అయినటువంటి మానవుడు దేవునితో సమాధాన పడడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అది మాత్రమే కాకుండా ఇహలోకంలో బ్రతికేటప్పుడు మన తోటి పొరుగు వారితో మనం ఏ విధంగా సమాధానకరమైనటువంటి స్థితిని కలిగి ఉండాలో ఇది నేర్పిస్తుంది. మూడవది, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానము మృదువైంది. ఇది సులభంగా లోబడుతుంది. అంతేగాని కఠినత్వాన్ని కలిగి ఉండరు. మనుషులు చంపుకునేటువంటి స్థాయిలో ఈ జ్ఞానం ప్రోత్సహించదు. అంతేకాకుండా సంపూర్ణ విధేయతనంటూ ఈ జ్ఞానం నేర్పిస్తుంది. నాలుగోది, మనం గమనిస్తున్నప్పుడు దేవుని నుండి వద్ద వచ్చినటువంటి జ్ఞానము కనికరం కలిగింది. పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి, తోటివారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి జాలిని కనపరచాలి. ఆ తదుపరి ఒక వ్యక్తి తనకున్నటువంటి బలహీనతలను బట్టి బాధింపబడుతున్నప్పుడు మానవులుగా ఏ విధమైనటువంటి చేతనైనటువంటి సహాయం చేయాలో ఈ కనికరం అనేటువంటి జ్ఞానము మనకు నేర్పిస్తుంది. తదుపరి ఐదో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానము మంచి ఫలములతో నిండుకుంటుంది. అంటే ఈ జ్ఞానము ప్రేమ కలిగి ఉండడం అంటే ఏంటో, సంతోషం కలిగి ఉండడం అంటే ఏంటో, సమాధానం కలిగి ఉండడం అంటే ఏంటో, దీర్ఘశాంతం కలిగి ఉండడం అంటే ఏంటో, దయాళత్వాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో, మంచితనం కలిగి ఉండడం అంటే ఏంటో, విశ్వాసాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో, సాత్వికం కలిగి ఉండడం అంటే ఏంటో, ఆశానిగ్రహం కలిగి ఉండడం అంటే ఏంటో ఈ జ్ఞానం మనకు నేర్పిస్తుంది. మనుషుల్లో ఇవి కొదువుగా ఉండబట్టే ఈ విధమైనటువంటి అఘాయిత్యాలకు మనుషులు పాల్పడుతూ అనేక మందిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి గెంటి వేస్తున్నారు. కాబట్టి దేవుని నుండి వద్ద వచ్చినటువంటి జ్ఞానము పరిశుద్ధతను ప్రోత్సహిస్తుంది, సమాధానాన్ని ప్రోత్సహిస్తుంది, అది మృదువైంది, సులువుగా లోబడుతుంది. అది మాత్రమే కాకుండా అది కనికరం కలిగింది, అది మంచి ఫలములతో నిండుకొని ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మానవులంగా మనం నేర్చుకోగలిగితే ఈ విధమైనటువంటి లక్షణాలు మన జీవితంలో ఉంటాయి. లేదు, మానవుని యొక్క ఇచ్చలను బట్టి పుట్టినటువంటి గ్రంథాల్లో ఈ విధమైన జ్ఞానం మనకు దొరకదు. ఆ జ్ఞానం ఏం చేస్తుంది, పాపాన్ని ప్రోత్సహిస్తుంది, మృదువుగా ఉండదు, కఠినత్వాన్ని నేర్పుతుంది, సులువుగా లోబడదు, తిరుగుబాటు నేర్పిస్తుంది, కనికరం అనేటువంటిది ఉండదు. సామాన్య మానవులు అనేటువంటి స్థితిని కూడా మర్చిపోతారు, మృగాలుగా తయారవుతారు. ఆ తదుపరి మంచి ఫలాలు వాళ్ళ దగ్గర ఏమాత్రం కనపడవు. మంచితనం కానీ, ఆశానిగ్రహం కానీ, దీర్ఘశాంతం కానీ, దయాళత్వం కానీ, ప్రేమ కానీ, సాత్వికం కానీ ఇవేమీ కనపడవు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ మతం అనేటువంటి దాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యుల్ని, బలహీనుల్ని, వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని, లేకపోతే ఆయా రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆయా మతాలని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనుషుల్లో దైవికమైనటువంటి జ్ఞానం కొదువు అవ్వడం బట్టే ఈరోజు ఈ విధమైనటువంటి సంఘటనలు మన లోకంలో జరుగుతున్నట్లు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ జ్ఞానంకు ఉన్నటువంటి లక్షణాలు గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని వెంబడిస్తున్నారో, వాళ్ళు కలిగినటువంటి జ్ఞానం దైవికమైందా, లోక సంబంధమైందో వాళ్ళు గుర్తించగలిగితే కాస్త కోస్త మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తిద్దాం. జ్ఞానం కలిగి ఉండేటువంటి లక్షణాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధతను ప్రోత్సహిస్తుందని కొన్ని ఉన్నతమైన లక్షణాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం, వాటిని సరి చేసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు విశ్వాస విషయంలో ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.